చిరు ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామముకి వందనాలు, నమస్కారాలు చెల్లించుకొనుచున్నాం. గడిచిన కాలమంతా మీ దయగల రెక్కల చోటు భద్రపరిచి సంరక్షించి కాసి కాపాడి మరలా ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ ఉన్నతమైన మాటలు వినిపించుటకు ఇచ్చిన అవకాశం పట్ల మీ పాదములకి వందనాలు, నమస్కారాలు చెల్లించుకొనిచున్నాం. తండ్రి, సత్యవాక్యాన్ని సరిగా విభజించగలి సమయోచిత జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కోరుకొంచు. ఈ మాటలు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ గ్రహించగలే మనసు వారికి అనుగ్రహించమని ప్రార్థించుకొనుచు, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా కొరకు రానే ఉన్న యేసువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకొనిచున్నాం. ఈ మంచి సమయాన్ని కలిగించిన మన కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు నామములో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. ప్రియులరా, మరలా ఈ సాయంకాలానికి ఏర్పాటు చేయబడిన అంశం ప్రాముఖ్యమైన అంశం. ప్రియులరా, మనుషుల పట్ల దేవుడు చూపిన ఉపకారం ఎంతో ఉన్నతమైనది. మనిషి ఆయన చూపిన ఉపకారాన్ని మరిచినట్టుగా బైబిల్లో కనబడుతుంది. మనిషి పట్ల దేవుడు ఎన్ని ప్రణాళికలు కలిగాడో, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో బైబిల్ చదువుతున్న ప్రతి వారికి సరిగ్గా అర్థం కావాలి. ప్రియులారా, మనిషి పట్ల దేవుడు చేసే కార్యములు, ఎన్నో కార్యములు మనిషి పట్ల దేవుడు చేసినట్టుగా కనపడుతుంది. కానీ మనిషి ఆయన చేసిన కార్యములని మరిచిపోయాడు. ప్రియులారా, మరిచిపోయాడు. కారణం ఏంటంటే ఆయన గూర్చిన సరైన అవగాహన మనిషికి లేకపోయింది. సరిగ్గా ఆయన్ని గ్రహించలేకపోతున్నాడు. మనిషి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్రియులారా, ఇంకను మనం అంశంలోనికి వెళ్దాం. ఉపకారం చేసిన దేవునికి అపకారం చేస్తే ఏమవుతుంది? ఉపకారం చేసిన దేవునికి మనిషి అపకారం చేస్తే ఏమవుతుంది? ప్రియులరా, ఉపకారం అనగా మంచి పనులు, మంచి ఆలోచనతో కలిగిన ఒక మనిషికి మంచి చేయుట. ఒక మనిషికి మంచి చేయుట అన్నదే ఉపకారం. అపకారం అనగా ఒక మనిషి మరొక మనిషికి సపోజ్ ఉపకారం చేశాడు అనుకోండి, అతడికి అపకారం చేశాడు అనుకోండి, అది కీడు సంబంధించింది. అలాగే దేవుడు కూడా అపకారం చేసిన వాళ్ళు ఉన్నారా అని ప్రతి వారు అర్థం చేసుకుంటకు ప్రయత్నం చేయండి. ఈ మాటలు అబద్ధం చేసుకునేవారు కాకుండా మాటల్లో ఉన్న సారాన్ని గుర్తించండి. మాటల్లో ఉన్న దేవుని వాక్యాన్ని గమనించండి. ప్రియులరా, ఎందుకు మనిషి ఉపకారం దేవుడే మనిషికి చేస్తే మనిషి ఎందుకు పట్టించుకుంటలేదు? ప్రియులరా, మనుషులందరిపైన ఆయన చూపుతున్న ఎంతో ప్రేమ, మనుషులందరిపైన ఆయన చూపుతున్న జాలి,
మనుషులు అందరిపైన ఆయన చూపుతున్న కృప కృప ఎంత ఉన్నతమైనదో మీరు బాగా ఆలోచించుకోవాలి. కృప అంటే జాలి పెడుతున్నాడు మనసుపై. జాలి, కనికరం, ఇవన్నీ దేవుడు మనిషిపై చూపుతున్నాడు ప్రియులారా. వీటన్నిటినీ మనిషి గుర్తించలేకపోతున్నాడు, గమనించలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు. అంటే దైవ మాటలను ఆలోచించుటకు కానీ, కనీసం వినుటకు కానీ తన పెడచెవిన పెట్టలేకపోతున్నాడు ప్రియులారా. మనిషి ప్రియులారా, అసలు మనిషి పట్ల దేవుడికున్న ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అని మీరందరూ ఆలోచించగలవారైతే మనుషులపై దేవుడు ఎంత ప్రణాళిక వేసుకున్నాడు చూడండి ప్రియులారా. మనిషికి కీడు చేయాలని దేవుడికి అన్నాడు కూడా ఆలోచన లేదు ప్రియులారా. మనిషికి మేలు చేయాలన్నదే దేవుని ఆలోచన ప్రియులారా. మనిషి పట్ల ఏ మనిషి అయినా సరే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, దేవుడు నాకు కీడు చేశాడు అనగలడా? అనలేడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనగలడా? అనలేడు. దేవుడు నన్ను మోసం చేశాడని అనగలడా? అనలేడు ప్రియులారా. ఎందుకు? ఆయన అన్యాయస్తుడు కాదు, మోసం చేసేవాడు కాదు. అంటే ఆయన దగ్గర ఏది కూడా చెడు అనేది లేదు. చెడుతనాన్ని విసర్జించే దేవుడు అన్నాడు ఆయన. చెడుతనాన్ని విసర్జించిన దేవుడు అన్న ఆయన మనిషికి కీడు చేసే అవకాశం ఎన్నడూ కూడా దేవుని ఆలోచనలు పుట్టదు కూడా. రైట్. అయితే మనిషి పట్ల దేవుడు చూపుతున్న ఉపకారం ఏంటి? మనిషి పట్ల దేవుడు చూపుతున్న ఉపకారం ఏంటి అని మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించి ప్రియులరా, ప్రతి ఒక్క మాట బైబిల్ ప్రకారంగానే మనం చూడాలి. దేవుడు చేస్తున్న మేలులు కానివ్వండి, దేవుడు చూపుతున్న కృప కానివ్వండి, దేవుడు చూపుతున్న మనిషిపై జాలి కానివ్వండి, ఇంకా ఆయన ఉగ్రత కానివ్వండి, ప్రతిది ఒక్కటి కూడా బైబిల్ ప్రకారంగానే మనం చూడాలి. ఎందుకంటే ఈ 66 పుస్తకాల గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. చెడేదో మంచేదో, ఏది చేయమన్నాడో ఏది చేయొద్దన్నాడో కేవలం ఈ బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనము గ్రహించుకోవలసిన అవసరం ఉంది. ఇంకెళ్దాం. దేవుడు మనుషులపై చూపుతున్న ఉపకారం ఏంటి? కొందరిపైన చూపుతున్నాడా, అందరిపై చూపుతున్నాడా? ఈ మాట ఒక్కసారి చూసుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి వారు చూడాలి ప్రియులారా. ఈ మాటలు బైబిల్ ఉన్న ప్రతి వారు చూడాలి. కీర్తనల గ్రంథం 145 కీర్తనల గ్రంథం 145 కీర్తన 9 మీరు చూడగలవారైతే ప్రియులారా, ఒక మంచి మాట దేవుడు చెబుతున్నాడు అక్కడ. మనిషిపై ఉన్న ఆయనకి మమకారం ఎంత ఉందో చూపుతున్నాడు. కీర్తనల గ్రంథం 145 కీర్తన 9 యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరమును ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనా గ్రంథములు ఏం చెప్తున్నాడు? యెహోవా అంటే దేవుడు అందరికీ ఉపకారి అంట. అందరికీ ఉపకారి అయ్యాడైనా, కొందరికే ఉపకారా? ఈనాడు చాలామంది ఏమనుకున్నారు తెలిసింది? చాలామంది ఏమనుకున్నారు? దేవుడు మాకు అన్యాయం చేశాడండి అంటున్నారు. దేన్ని బట్టి మీరు దేవుడు అన్యాయం చేశాడని చెప్పగలరు? అంటే
దేవుడు పక్షపాతం కలిగిన వాడనే వారు కూడా లేకపోలేదు సమాజంలో. ఎందుకంటే కొందరు గుడ్డివారుగా పుట్టించాడండి, నాకు చెబుతున్న వారు కొందరు కుంటివారుగా పుట్టించారని మరికొందరు, కొందరిని మోగవాడుగా పుట్టించాడు, మరికొందరిని ఏమీ లేనివాడుగా పుట్టించాడు, మరికొందరిని కనీసం ఆహారం కూడా సరిగ్గా వారికి అందుతలేదు. ఎందుకు ఇలాగా మనుషుల్ని పుట్టించాలి దేవుడని అన్నవారు కూడా సమాజంలో లేకపోలేదు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? సాక్షాత్తు దేవుడు యెహోవా అంటే దేవుడు అంటే మన తండ్రి, ప్రజలందరికీ మానవులందరికీ తండ్రి అయిన దేవుడు చెబుతున్న సందర్భం ప్రియులారా, తండ్రి అయిన దేవుడు చెబుతున్న సందర్భం. ఆ తండ్రి అయిన దేవుడు చెబుతున్న సందర్భం ఏంటి? మనుషులందరికీ ఉపకారి. ఎలా ఉపకారయ్యాడో ఇది ముగింపులో మరొకసారి ఈ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇంకా ముందుకెళ్దాం. రైట్, పాత నిబంధనలోనికి వెళ్దాం. పాత నిబంధనలోనికి అంటే మన పితరుల కాలం, తండ్రి అయిన యెహోవా పరిపాలన కాలం కానివ్వండి, ఆయన మన పితరులకు ఏమేమి కార్యములు చేశాడు, ఏమి ఉపకారుడిగా ఎలా ఉన్నాడు అని మనం పాత నిబంధనలోనికి వెళ్ళి దేవుడు మనిషి పట్ల చేస్తున్న ప్రతి ఉపకారాన్ని ఎలా రాయించాడో బైబిల్లో చూసుకోవాలి ప్రియులారా, చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు సౌలు గారు మనకు తెలిసింది. సౌలు గారు దేవుడు సౌలు గారిని రాజుగా వెన్నుకుంటాడు. అయితే రాజుగా వెన్నుకున్న సౌలుకి దేవుడు ఉపకారుడిగా కనపడ్డాడు. మన బైబిల్లో ఉపకారుడిగా కనపడ్డాడు. అంటే అది సమూయేలు కాలం కానివ్వండి. ఆ సమూయేలు కాలంలో సౌలు పరిపాలన సమూయేలుకు చెప్పి ఇదిగో నేను పలానా వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా నిలబెట్టబోతున్నాను. కాబట్టి ఆ వ్యక్తిని నేను అభిషేకం చేయబోతున్నాను అన్నాడు ప్రియులారా. అయితే సౌలు పట్ల దేవుడు చేసిన ఉపకారం చూడాలి మీరు బాగా. ఉపకారం అనగా మంచి పనులు. తెలుగు భాషలో ఓ మనిషికి మంచి చేయుట, చెడు చేయుట కాదు, మంచి చేయుట అని మీరు అర్థం చేసుకోవాలి తెలుగులో. అర్థమైంది ప్రియులారా? రైట్. అది ఒకానొక దినాన సమూయేలుని పిలిచి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట ఒక ఉన్నతమైన మాట ప్రియులారా, ఉన్నతమైన మాట. ఏంటి అని చెప్పబోయేది? ఏం చెప్పనై ఉన్నాడు అని మనందరం బైబిల్ పట్టుకున్న మనందరం ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఇశ్రాయేలు మీద రాజుగా నిలబెట్టాడు సౌలుని. అలాంటి సౌలు దేవుడికి ఏం చేశాడు? ఈనాడు మన కుటుంబంలో కూడా అప్పుడు దేవుడు తెలియని వారు మనం దేవుళ్ళలోకి వచ్చాక మనం ఏం చేస్తున్నాం? మనం దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడికి ఏం చేయబోతున్నాం అని మీరు బాగా గ్రహించాలి ప్రియులారా. రైట్, సౌలు దగ్గరికి వెళ్దాం. సౌలు గురించి దేవుడు ఏమన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి నుండి ఒకనొక దినమున సమూయేలు సౌలుని పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము అన్నాడు. ప్రారంభంలోనే దేవుడి మాట నువ్వు వినాలన్నాడు. నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకింపబోతున్నాడు. కాబట్టి నువ్వు రాజు అభిషేకింపబడిన వాడు, దేవుని చేత
దేవుని ద్వారా అభిషేకింపబడుతున్నా కాబట్టి జాగ్రత్తగా దేవుని మాట వినాలి అన్నాడు ప్రియులారా. వినాలి అన్నాడు, రైటా? వినాలన్నప్పుడు మనిషి వినాలి కదా. అయితే సౌలు గారు ఏం చేశాడు? దేవుడు చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే సౌలు గారికి, సౌలు నువ్వు వెళ్ళు, అమాలేకీయులని అందరినీ నిర్మూలం చేసి అంటాడు. సౌలుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను నేను అభిషేకించాను, నిన్ను నేను వెన్నుకున్నాను, నిన్ను నా వాడిగా చేసుకున్నాను, కాబట్టి నీవు నా తరపున రాజ్యం వెళ్ళాలి, అంటే ఇశ్రాయేలు పరిపాలన నీవు ఉండాలి అన్నాడండి, రైట్? అయితే సౌలు గారికి చెబుతున్న సందర్భం ఏంటి? సౌలు గారికి ఏం చెప్పి పంపించాడు రైట్? అయితే అమాలేకీయులందరినీ నిర్మూలం చేయమంటాడు. నిర్మూలం ఎందుకు చేయమంటాడు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు పరిపాలన నడిపించుకొచ్చినప్పుడు అమాలేకీయులు అడ్డుకుంటారు. ఎవరిని? ఇశ్రాయేల్ని అడ్డుకున్నప్పుడు దేవుడి కోపం వస్తుంది. ఎందుకు? ఇశ్రాయేలు ఎవరో దేవుని పిల్లలు, దేవుడు ఎన్నుకున్న పిల్లలు, నా పిల్లలని చెప్పుకున్న దేవుడు. అయితే వాళ్ళని అమాలేకీయులు అడ్డుకుని ఆపినప్పుడు నా పిల్లల్ని ఎందుకు ఆపాలి వారు అని ఇదే సందర్భం, ఇదిగో వారు ఇశ్రాయేలుని ఆపరు కాబట్టి వారిని నువ్వు నిర్మూలం చేసామంటాడు. నిర్మూలం చేయమన్నప్పుడు చేయాలి కదండి. ఇప్పుడు దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, అదే చేయాలి. మనం దేవుడు చెప్పిందే చేయాలి తప్ప చెప్పలేంది మనం ఎన్నడూ చేయకూడదు. ఎందుకు? దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే ఆయన మాట వినాలి. ప్రారంభంలో అన్నాడు కదా, యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినకపోతే ఏమైనా తేడా వస్తుందా? ఉపకారుడిగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికే? సౌలు గారికి దేవుడు ఉపకారుడిగా ఉన్న దేవుడు చెబుతున్న మాటలో సౌలు విన్నాడా వినలేదా, సరిగ్గా విన్నాడా వినలేదా అని మీరు ఆలోచించగలవరైతే దేవుడు బాధపడుతున్నాడు ఏమని మరలా సమూయేలు పిలిపించి ఏమంటున్నాడంటే, నేను ఏ సమూయేలుని నేను ఏ సౌలునైతే ఏ మాటలైతే చెప్పానో, ఏ మాటలు చెప్పి పంపించానో ఆ మాటలు సరిగ్గా వినలేదు కాబట్టి మరలా దేవుడు బాధపడుతున్నాడండి. బాధపడి ఏమన్నాడు? ఒకసారి మనం బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోనికి వెళ్ళి అదే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసిన ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతడిని రాజుగా నిర్ణయించుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచు ఉండెను. ఇక్కడ ఏం చెప్తాడండి ప్రియులారా? నా మాట వెనక తీశాడు. ఏం చేశాడంటే ఆయన వెనక తీసి ఏం చెప్తాడు? ఇప్పుడు ప్రారంభంలోకి వెళ్ళి 2వ అధ్యాయం చూద్దాం, 3వ వచనం. ఇదే మొదటి సమూయేలు 3వ వచనం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులేమి స్త్రీలేమి బాలులేమి పసిపిల్లలేమి ఎద్దులేమి గొర్రెలేమి ఒంటులేమి గార్ధభూములేమి వాటన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పిను. దేవుడు చెప్పాడు ఈ మాట. ఏమన్నాడండి? నిర్మూలము చేయమన్నాడు. ఎందుకు నిర్మూలం చేయమన్నాడు? అది ఏ ఒక్కరిని కూడా ఉంచొద్దు అనేసాడు. ఏ ఒక్కరిని కూడా ఉంచొద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే ప్రియులరా, అందరిని నిర్మూలం చేయమన్నప్పుడు చేయాలా వద్దా? దేవుడు చెప్పిన మాట వినాలా వద్దా? వినాలా.
అయితే ఈయన ఏం చేశాడు, దాంట్లో మంచి అని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి ఎవరు చూడలే, ఎవరు కూడా వీటిని చూడరు, ఎవరు కూడా చూసేవారు లేరులే, కాబట్టి ఇప్పుడు నన్ను పంపించాడు కాబట్టి అక్కడ ఇప్పుడు నేను ఏం చేసినా నడుస్తుందిలే, నేను తప్ప రాజు ఇంకెవరున్నాడు, యెహోవాకి నన్ను అభిషేకించాడు ఆయన అని ఒక గర్వం పెరిగిపోయింది. అయితే ఇతడు చేసిన పని దేవుడికి తెలియదు అనుకున్నాడు. అందరిని నిర్మూలన చేయమని అడుగుతుంటే ఈయన ఏం చెప్తున్నాడు, మరలా ఏం పొంగుతున్నాడు. 15 వచ్చిన చూడండి, 15 వచ్చిన. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. సౌలు అమాలీకుల నుండి యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు గొర్రెలలోను ఎడ్లులను మంచి వాటిని నిర్మూలన చేసి మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి అనగా సమయంలో నీవు మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు ఏమన్నాడంటే వాటిలన్నిటిని నిర్మూలన చేయమన్నాడు కదా, నువ్వెందుకు చేయలేదని అంటున్నాడు. నువ్వెందుకు చేయలేదంటే నేను చేసేసాను అనుకున్నాడు. అయితే సమూయేలు ఏమన్నాడు, సమూయేలు అలాగైతే 14 వచ్చిన సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకులు ఎక్కడివని అడిగాను. తెలియదు అనుకున్నాడు ప్రియులారా, అంటే తెలియదు అనుకున్నాడు. తెలియదానికి నీ బొంకుతూ కింద ఏమన్నాడు, ఇవన్నీ ఎవరికంట 17 వచ్చును. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడే ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. అల్పుడే ఉన్నప్పుడు పిలిచాడంట దేవుడు. ఎవరిని? సౌలుని. అంటే అల్పుడే ఉన్నప్పుడు పిలిచినప్పుడు అంటే అల్పుడని తెలుసా? ఏ స్థితిలో ఉన్నాడో అంటే ఏ స్థితిలో ఉన్నాడో. అల్పుడంటే ఏ రాజ్యం లేదు, అప్పటికి ఏ రాజ్యం లేదు. కాబట్టి ఏమన్నాడు, నీ దృష్టికి అంటే దేవుని దృష్టికి నీ దృష్టికి నీవు అల్పుడే ఉన్నావు కదా, అల్పుడే ఉండి నువ్వెందుకు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు అని అన్నప్పుడు ఇంక కిందకి రా. 22 వచ్చిన. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేలు కొవ్విన అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట వినటమే శ్రేష్టం. కానీ ఈయన ఏం చేశాడు, మాట వినలేదండి. మాట వినక దేవునికి కీడు చేశాడండి. దేవుడికి ఎలా కీడు చేశాడండి? అదే వచ్చిన చూడండి. ఇందాకే ప్రారంభం ఉంది కదా, ప్రారంభం ఉంది 9 వచ్చును. ఈయన ఏం చేశాడు? సౌలు జనులను కూడి కూడి ఆగగును గొర్రెల్లో ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి నిర్మూలము చేయక కడగ ఉంచి
పనికిరాని మాలి నీచ నీచమైన వాటన్నిటిని నిర్మూలన చేసాను. పనికి మాలి అన్నిటిని ఏం చేశాడు? పనికి మాలినన్నింటినీ నిర్మూలన చేసి మంచివన్నీ పక్కన పెట్టుకున్నాడండి. పక్కన పెట్టుకున్నాడు. అయితే సౌలుని ఏం చేశాడు? సౌలుని ఏం చేశాడు? రాజుగా ఉంచలేదండి, తీసేశాడు. కారణం ఏంటి? యెహోవా మాట నువ్వు వినలేదు. ఉపకారము చేసిన దేవునికి నువ్వేం చేసావు? కీడు చేసావు అంటే అపకారం చేసినప్పుడు ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే సౌలు రాజ్యాన్ని దావీదుకి ఇచ్చేస్తాడు. ప్రియులారా, దావీదుకి ఇచ్చేస్తాడు. కారణం ఏంటి చూడండి? కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటి? దేవుడు సౌలు పట్ల ఎన్నో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతో ఉన్నతమైనగా ఉపకారం చేశాడు. అలాంటి దేవునికి కీడు చేశాడండి సౌలు. కీడు చేసినప్పుడు ఆయన సంతాపము నొంది అంటాడు, బాధపడ్డాడు. నేనెందుకు సౌలుని రాజుగా నియమించిదని ఆ అధ్యాయంలో మరలా మీరు చదువుకుంటే కనపడుతుంది. ప్రియులారా, కనపడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతుంది మనకి. కారణం ఏంటి ప్రియులారా? దేవుడు చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోక దేవుడి మీదే తిరుగుబాటు చేశాడు. రైట్. ఇక్కడ వరకు సౌలు చరిత్ర. అయితే ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎవరైనా ఉన్నారా పితరులు? అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నాబాలని భక్తుడు ఉన్నాడండి. ఈ నాబాలు ధనవంతుడు, భాగ్యవంతుడు కూడా. ధనవంతుడు. ఈ నాబాలు ధనవంతుడు, భాగ్యవంతుడు అయితే ఇతడుకున్న ఆస్తంతా దావీదు గారు ఒక నైటు రాత్రి పగలు తన సైన్యము ఆయన కాపాడతారు. కాపాడి నాబాలు సైన్యానికి ఏమి కూడా ఏ కీడు జరగకుండా, ఏ నష్టం రాకుండా దావీదు సైన్యమును దావీదు గారు రాత్రంతా కాసి కాపాడతారు. ప్రియులారా, అంటే నాబాలుకి దావీదు ఒక ఉపకారుడిగా కనపడ్డాడు కదా. కనపడ్డాడా అంటే మేలు చేయాలనుకున్నాడు దావీదు గారు, మేలు చేశాడు. అయితే ఈ నాబాలు ఏం చేశాడు తెలుసా? దావీదుని మరిచిపోయాడు. ప్రియులారా, దావీదు గారిని మర్చిపోయాడు. కారణం ఏంటి చూడండి? కారణం ఏంటి? నా దగ్గర ఆస్తుంది, అంతస్తుంది, నాకేంట్లే అనుకున్నాడు. అయితే నాబాలు దావీదు పట్ల చూపవలసిన కృతజ్ఞత చూపించకుండా దావీదుకి వ్యతిరేకంగా వెళ్ళి దావీదుని ఏమంటున్నాడో చూడండి ఒకసారి. రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 25వ వచనం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను. ఇక్కడ ఏమన్నాడండి? నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు అన్నాడు చూడండి. ఇంతకీ ఈ నాబాలుకి దావీదు చరిత్ర పూర్తిగా అర్థం కాలేదన్నట్టుగా ఉంది నాకు. ఎందుకంటే నాబాలు మోటివాడు. తన భర్త గురించి తన భార్య అబీగయీలు ఏమంటుందంటే 25వ వచనం చూడండి. 25వ వచనం. నా ఏలినవాడా దుష్టి అయిన ఈ నాబాలుని లక్ష్య పెట్టొద్దు దావీదు చెప్తుంది. అతడు గుణములు సూచించుచున్నవి. అతని పేరు నాబాలు, మోటితనం అతని గుణము. నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు
కనబడలేదన్నాడు. దుష్టుడంట. నాబాలు దుష్టుడిగా మారిపోయాడండి. నాబాలు దుష్టుడిగా మారిపోయి ఏమన్నాడండి? దుష్టుడిగా మారిపోయి నా ఏలినవాడు ఎలాంటిడైపోయాడంట? దుష్టుడిగా మారిపోయాడు. ఒక భార్య భర్త గురించి చెప్తుంది చూడండి ఇక్కడ. నా భర్త మంచోడని చెప్పుకోవాలి భార్య. నా భర్త ఉన్నతమైన వాడని చెప్పుకోవాలా. నా భర్త ఏ కీడు చేయడు, ఎవరి కూడా అని చెప్పుకోవాలా. కానీ ఒక భార్య భర్త గురించి చెబుతున్న చెడ్డ మాటలు ఏ ప్రియులారా? కారణం ఏంటి చూడండి. కారణం దావీదు ఎవడు అన్నాడు? దావీదు ఎవడు? ఎస్ఐ కుమారుడు ఎవడు అన్నగానే, ఎస్ఐ కుమారుడు ఎవగానే దేవుడి కోపం వచ్చింది. దేవుడి కోపం వచ్చింది. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఆలోచన కలిగిన వాడు. అలాంటి దావీదు గారిని దావీదు ఎవడా అనేసాడు నాబాలు. ప్రియులారా, నాబాలు అనేసి అంతకుముందు నాబాలుకి దావీదు ఏం చేశాడు అది కూడా చూద్దాం ప్రియులారా. అది కూడా చూద్దాం. 5వ అధ్యాయం 4వ వచనం. నాబాలు గొర్రెల బొచ్చును కత్తిరించి వేయుచు ఉన్నాడు. అరణ్యమందు దావీదు విని తన పనివారులు 10 మందిని పిలిచి అతనితో ఇట్లనెను, ఏమని? మీరు కర్మెలుకి నాబాలు యొద్దకు పోయి నా పేరు చెప్పి కృషుల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి క్షేమమగును గాక అని పలికి ఈ వర్తమానము చెప్పవలనని పంపించేశాడు. కరిమేల్లో ఉన్నప్పుడు దావీదు తన పనివారిని 10 మందిని తీసుకెళ్ళి పంపిస్తాడండి. వాళ్ళకి ఏ కీడు జరగకూడదు, వాళ్ళ ఆస్తి అంతస్తు కాపాడు అని పంపించినప్పుడు అదంతా కాపాడుతుంది. అదంతా కాపాడినప్పుడు మరలా కాపాడిన దాన్ని కృతజ్ఞతా స్తుతులు చెప్పకుండా కనీసం ఉపకారం చేసిన దావీదుకి అలాంటి దావీదుని ఎదిరింతాడు. ప్రేమైన వాళ్ళారా, అలాంటి దావీదుని ఎదిరింతాడు. అయితే వాళ్ళ భార్య మాత్రం మర్చిపోలేనప్పుడు ఆ భార్య దగ్గరికి ఒక సైనికుడు వెళ్ళి చెప్తాడు. ఏం చెప్తాడంటే 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యముల నుండి మన యజమానుడిని కృషుల ప్రశ్నలు అడుగుటకు దూతని పంపింపగా అతడు వారితో కఠినముగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆమె ఏమంటుందండి? అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. రాత్రంతా వారు మమ్మల్ని కాసి కాపాడారయ్యా. కాపాడిన వారికి ఉపకారుడిగా ఉండాలా, అపకారం చేయాలా? చెప్పండి. ఉపకారుడిగా ఉండాలా, అపకారం చేయాలా? ఉపకారం చేయలేదండి. ఉపకారం చేయక ఏం చేశాడండి? దావీదుకి ఏం చేశాడు? 21వ అధ్యాయం. అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన దానంతటిలోది ఏది పోక అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారానికి నాకు అపకారము చేసిన నాబాలు అంటున్నాడండి. నచ్చిందా పాయింట్? ఉపకారం చేస్తే నాబాలుకి నాకు అపకారం చేశాడు నాబాలు. దావీదు నాబాలుకి ఉపకారం చేస్తే నాబాలు దావీదుకి అపకారం చేశాడు. ఇదే అంటారు, నమ్మించి మోసం చేస్తామంటారు. ముందు నడు నేను వెనకాల గోతులు తీస్తానంటారు. ఇది అంతేనా? అంతే కదా. నువ్వు ముందు నడు వెనకాల నేను గోతులు తీస్తాననే రీతిగా లేదు ఇక్కడ, లేదా? అలాగే కనపడుతుంది కదా.
ఉపకారం చేసిన దావీదుకి అపకారం చేసిన నాబాలు అయితే ఇంకా దావీదు ఊరుకోడు. తన సైన్యాన్ని పంపిస్తాడు, తన సైన్యంతో తన కూడా వెళ్తాడు, పిలుస్తాడు, పట్టుకోండి, కత్తులు పట్టుకోండి, నేను కూడా కత్తి పట్టుకుంటాను అంటాడు. అంతే, నేను కూడా కత్తి పట్టుకుంటాను. కత్తి పట్టుకుని బయలుదేరతాడు పిల్లరా, అరణ్య మార్గములు కర్మీలకి బయలుదేరెళ్ళప్పుడు తన భార్య అడ్డుకుంటుందండి. నాబాలు చేసిన తప్పుకి భార్య వెళ్ళి అడ్డుకుంటుంది. ఏమంటుంది తెలిసిందే, నా ఏలిన వాడిని చంపొద్దు నీవు, నా ఏలిన వాడు దుష్టుడు సంబంధి, నా భర్తకి ఎంతో మేలు చేశారు మీరు, నా భర్తకి ఎంతో మేలు చేశారు, కానీ నా భర్త దానిని మరిచిపోయాడు. కాబట్టి దావీదుని వెదురుకుని దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. ఇదే అధ్యాయము సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం అన్నాడు అక్కడ. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకు నిన్ను పంపించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకోకున్నట్టు, ఈ దినము ప్రాణము తీయకున్నట్టు నన్ను ఆపునందుకు నీవు దీవెన నొందుదవు గనక నీవు చూపిన బుద్ధి విషయములో నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకున్నట్లు నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోను తెల్లవారులోగా నాబాలునకు పగవాడు ఒకడును విడవబడి ఉన్న మాట నిశ్చయముగా చెప్పు. పగవాడైన ఒకడు కూడా విడవబడి ఉన్న మాట నిశ్చయముగా చెప్తున్నాడు. ఎదుర్కొంది. అయితే దావీదుని ఆపింది, కానీ దేవుని మాత్రం ఆపలేదు. తల్లి దేవుని మాత్రం ఆపలేదండి. ఎందుకు? దేవుడు ఏదైనా నిర్ణయం తొందరగా తీసుకోడండి. ఆలోచించేవాడు, అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకునేవాడు. కొంత టైం ఇచ్చినా నాబాలు దాన్ని ఉపయోగించుకోలేనప్పుడు ఇంకా ఏమనుకున్నాడంటే, ఇతన్ని తీసేస్తమే బెటర్ అనుకున్నాడండి. అని తర్వాత ఏమన్నాడంట, తర్వాత ఏం చేశాడు నాబాల్ని? 38వ అధ్యాయం 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని మొత్తగా అతడు చనిపోయేను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని మొత్తగా అతడు చనిపోయేను. క్లోజ్ అయిపోయింది, బ్రతుకు క్లోజ్ చేసాడు. ఉపకారం చేసిన దావీదుకి అపకారం చేస్తే నాబాలుని ఉంచలేదు. ప్రియులారా, ఉంచలేదు అంటే కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? దేవుడు ఎవరికైనా ఉపకారుడిగా ఉంటాడు. ఇంకా బైబిల్లో ఇంకా ఉన్నారా అలాంటి వారు? ఇంకా ఉన్నారా? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? దేవుడు ఎవరికైతే ఉపకారం చేశాడు, ఉపకారం చేసిన మనుషులకి దేవుడు మనుషులు దేవుడికి ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? దాన్ని బాగా మనసులో పెట్టుకోవాలి ప్రియులారా, మనసులో పెట్టుకోవాలి. రైట్ ప్రియులారా, అయితే యోవాస్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు చిన్నతనంలోనే యెరూషలేమును బాగు చేసేవాడు. యెరూషలేముని శుభ్రంగా, యెరూషలేము పట్ల ఆసక్తి కలిగిన వాడు పిల్లరా యోవాషు. యెహోయాదా పరిపాలనలో యోవాషు కూడా ఉంటాడండి. అయితే యెహోయాదా చనిపోయినప్పుడు యెహోయాదా ఉన్నంత సేపు యోవాషు చాలా పద్ధతి కలిగి ఉంటాడు ప్రియులారా. పద్ధతి కలిగి యెహోయాదాకి సహకారుడిగా ఉంటాడు అన్ని విషయంలో. దేవుడు కూడా యోవాషుని మెచ్చుకుంటాడు.
యోవాషుని మెచ్చుకున్న తర్వాత యోవాషు దినములన్నిటిలో ప్రియులారా, యోవాషు దినములు అన్నిటిలో కొన్ని దినాలు బాగానే పనిచేశాడు ప్రియులారా. ప్రారంభంలో చాలా బాగా చేశాడు. ప్రారంభంలో యెరూషలేము పట్ల చాలా విధేయత కలిగిన వాడు, పనివారితో పని చేయించిన వాడు యోవాషు. యెహోయాదా ఉన్నంతసేపు పరిపాలన బాగుంది ప్రియులారా. యెహోయాదా ఉన్నంతసేపు పరిపాలన బాగుంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచి అతని కుమారుని చంపించును. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చును గాక. అంటే యెహోయాదా యోవాషుకి మంచి చేసినట్టు కనబడుతుంది కదండి మనకి ఇక్కడ. మంచి చేసినట్టు కనబడుతుంది కదా. అయితే ఒక మంచి చేసిన వారికి మంచి చేయాలి తప్ప కీడు చేయకూడదండి. మనం కీడు చేయకూడదు. దేవుడు కూడా చెప్పేదైతే ప్రారంభం నుండి మంచి చేసిన వారికి మంచి చేయడండి, కీడు మాత్రం చేయొద్దు. ఇక్కడ కూడా ఈ పరిపాలన కూడా తేడా జరుగుతున్నాయి. అంతకుముందు యోవాషు ఎంత బుద్ధిమంతుడిగా ఉన్నాడో చూడండి. అదే ప్రారంభం 24వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడు కలిగిన వాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థమంతగా ప్రవర్తించు. ప్రారంభంలో చూడండి ఎంత యథార్థమంతుడిగా ఉన్నాడు ఈయన. ప్రారంభంలో చాలా యథార్థవంతుడు కనపడుతున్నాడు. నేను అక్కడ యథార్థం ఈ వచనంతో మీరు బాగా చదవాలండి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అదంతా వారు చేసిన యెహోయాదా చేసింది, యోవాషు మరిచింది, సమూయేలు మృతి పొందిన తర్వాత సమూయేలు అంతకుముందు మనం మాట్లాడుకున్న సమూయేలును సౌలుది ఇవన్నీ ఒక్కొక్క చరిత్ర మీరు బాగా సున్నంగా చదువుకుని వస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ప్రారంభంలో యోవాషు బాగానే ఉంది పరిపాలన అప్పుడు చాలా బాగున్నాడండి. ఇంకా ఇదే అధ్యాయం 15 వచ్చిన ఏమన్నాడు అక్కడ యెహోయాదా గురించి? యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడే. అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించెను. కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతి పెట్టెను. అంటే యెహోయాదా బ్రతికిన దినాలన్నీ మంచి వాడుగా బ్రతికాడు పిల్లలు. యథార్థమంతుడిగా బ్రతికాడు కదా. ఇక్కడ యథార్థమంతుడిని దేవుడు విడిచిపెట్టాడండి. యథార్థంగా బ్రతికిన వారిని ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. కారణం ఏంటి? దేవునికి యథార్థవంతులే కావాలా. యథార్థముగా బ్రతికాడు కాబట్టి దావీదు యథార్థవంతుడిగా దేవుడు కనబడ్డాడు కాబట్టి నాబాలు తప్పు చేస్తే నాబాల్ని విడిచిపెట్టలే. దావీదు పట్ల ఉపకారం చేసిన దావీదుకి అపకారం చేస్తామని అదే 10 దినములైన తర్వాత మొత్తగా చనిపోయాడు ప్రియులారా. అక్కడ అలా జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెహోయాదాకి కీడు చేస్తాడు ఎవరు? యోవాషు. యెహోయాదాకి కీడు చేస్తే యోవాషు దేవుడు విడిచిపెట్టలేదు ప్రియులారా.
ఉపకారుడిగా ఉన్నాడు కదా, అదన్నా మంచి మంచి అంటే మంచి మరిచి, ఆయన చేసిన పనులన్నీ మరిచి, యెహోయాదా చేసిన పనులను మరిచి అతడు కుమారుని చంపించేస్తాడు ప్రియులారా. అతను కుమారుని చంపించి ఎంత అన్యాయం చేశాడు చూడండి ఇక్కడ. ఇంతగా అతడు కుమారు ఏం మాట్లాడతాడు అనుకున్నాడు? మీరు దేవుని దృష్టిలో తప్పు చేయొద్దు, యోవాసుకి చెప్తాడు. మీరు యెహోవా దృష్టికి నేరస్తులుగా కనబడొద్దు. మీరు నేరస్తులుగా కనబడితే దేవుడు విడిచిపెట్టేవాడు కాడని జకర్యా వాళ్ళకు ముందే చెప్పాడు ప్రియుల. అది వారి బాధ. ఈ యోవాషు దేవుడి పట్ల తప్పు చేస్తున్నాడు కాబట్టి జకర్యా వెళ్ళి మీరు దేవుణ్ణి విసర్జించొద్దు, మీరు దేవుడిని విసర్జించారనుకో దేవుడు కూడా మిమ్మల్ని విసర్జించుతాడు అంటున్నాడు. అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. 20 అధ్యాయం కాంచి ఇలా ఇదంతా 22వ వచనం వరకు మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుద్ది. ఆ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతను కుమారుని చంపించును. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చాను. ఆలోచించాడు దేవుడు. ఎందుకు జకర్యాని చంపుకున్నాడు ఇటు దుష్టుడు అన్నాడు. ఎందుకు జకర్యాని చంపేశాడు? ఆలోచించాడు. దేనికి? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? నేను ఇవ్వలేదు అతడికి, పరిపాలన ఇచ్చాను కదా, పరిపాలన మంచిగా ఉండమన్నాను కదా, ఉండలేదు. తప్పు చేశాడు పిల్లలు. ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు పిల్లలు, ఎవరిని విడిచిపెట్టడు. అయితే యోవాషు పరిస్థితి ఏమైంది అంటే దేవుడు ఏ యెహోయాదాకి కీడు చేశాడో ఈ యోవాషుని నేను ఉంచనన్నాడు. అంతే, యోవాషుని నేను ఉంచనన్నాడు. సిరియా సైన్యాన్ని రప్పించేశాడు పిల్లరా. ఆయన సైన్యం మీదకి సిరియా సైన్యాన్ని రప్పించాడు. సిరియాను సైన్యాన్ని రప్పించి ఏం చేశాడండి? 23వ వచనం ఇంకా మీకు అర్థం కావాలంటే 23వ వచనం, 2వ దినవృత్తాంతాలు 24:23వ వచనం. ఆ సంవత్సరం అంతయు సిరియా సైన్యం యోవాషు మీదకు వచ్చు. వారు యోధా దేశపు మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనులు అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు యొద్దకు పంపించిరి. సిరియాలు చిన్న దండుతో వచ్చిన యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాని విసర్జించినందుకే యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యముని అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. ఒక చిన్న దండుతో ప్రియులారా, ఒక చిన్న సైన్యముతో పడగొట్టేశాడు యోవాషుని. ఆ సైన్యానంతా రప్పించేశాడు ప్రియులారా. రప్పించి ఎవరికైతే కీడు చేశాడో, ఎవరికి ఏ యథార్థుడుగా నా ముందు బ్రతికాడో, ఏ యథార్థవంతుడిగా నా ముందు నిలబడిన నా కుమారుడైన యెహోయాదా కుమారుడు జకర్యాని చంపించాడో అదే యోవాషుని నేను ఉంచను అనుకున్నాడు. అంతే అండి, తీసేశాడు, శిక్షించాడు. అతడు రోగై ఇంట్లోనే చనిపోయాడు పిల్లరా. చూసారు, ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తే ఎవరిని కూడా ఆయన విడిచిపెడతలేదు. ఇంకా ఉందో, ఇంకా ఆయన ఎక్కడెక్కడైతే ఎవరికైతే ఉపకారంగా ఉన్నారో, ఉపకారంగా ఉన్న దేవుడిని సరిగ్గా ఉపయోగించుకోకుండా దేవుడికి వ్యతిరేకంగా తిరిగారు, వాళ్ళందరినీ కూడా ప్రియులరా, వాళ్ళందరినీ కూడా కొన్ని నిర్ణయాల వరకు ఆగాడు ఆయన.
కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకవేళ మారతారేమో, బుద్ధి మార్చుకుంటారేమో అనుకున్నాడు. కానీ బుద్ధి మార్చుకోలేదు వాళ్ళు. బుద్ధి మార్చుకోలేనప్పుడు మరలా వారిని దేవుడే శిక్షించాడు. ఒక సౌలు కానివ్వండి, ఒక నాబాలు కానివ్వండి, ఒక యోవాషు కానివ్వండి, ఒక ఉజ్జియ కానివ్వండి. ఉజ్జియ పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. అలాగే ఉజ్జియ ఏమయ్యాడు? తన తండ్రి అమజ్జా పరిపాలన ఆయన యెహోవా దృష్టికి యథార్థవంతుడిగా కనపడ్డాడు కదండి. ఎప్పుడైతే తన తండ్రిది ఉజ్జియాకి ఇచ్చాడో, మరలా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత గర్విష్ఠుడిగా మారిపోయాడు. ప్రియులారా, ఉజ్జియా గర్విష్ఠుడై ప్రారంభంలో బాగానే ఉన్నాడు ఆయన. తర్వాత ఉజ్జియా గర్విష్ఠుడై యెహోవాకి వ్యతిరేకంగా తిరిగాడు. ప్రియులారా, దేవుని మందిరంలో ధూపం నేత మొదలు పెట్టేశాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ మొదలు పెట్టేశాడు. ఉజ్జియాను దేవుడు మొత్తేశాడు. కుష్ఠరోగి మంచం మీద పడున్నాడు. మరలా మందిరానికి రాలేదండి. అంటే రైట్. ఇప్పటి వరకు మనం ఒక్కొక్కరిని ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది క్రీస్తు పూర్వం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆయన చేసినవి. చాలామందికి ఉపకారుడిగా ఉన్నాడు దేవుడు. చాలామందికి ఉపకారుడిగా సహాయం చేశాడు తప్ప దేవుడు ఎక్కడ కీడు చేయలేదు. కీడు అనేది ఆయనలో లేదు. కానీ దేవుడికే అపకారులుగా మారిపోయారు. ఉపకారం చేసిన వారికి అపకారం చేశారు తప్ప ఉపకారం చేయలేదు. ప్రియులారా, ఇది క్రీస్తు పూర్వం జరిగింది. ఇప్పుడు క్రీస్తు శకం. క్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అసలు మనుషుల పట్ల ఎలా ఉన్నాడు ఆయన? మనుషుల పట్ల అంటే మనం క్రీస్తు పూర్వం ఇప్పుడు వరకు ధ్యానించుకున్న క్రీస్తు శకంలో ఏం చెబుతున్నాడు? ప్రారంభంలో అన్నాడు కదా ఆయన, యెహోవా అందరికి ఉపకారి అయి ఉన్నాడు కదా. అలాంటి ఉపకారి ఉన్న దేవుడు ఎప్పటికీ ఉపకారి ఉన్నాడా? ఎప్పటికీ ఉపకారి ఉన్నాడు. ప్రియులారా, ఎప్పటికీ మనిషి మారలేదు. మనిషి దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు, మానవత్వాన్ని మరిచాడు, దైవత్వాన్ని విడిచాడు. పాపములో మునిగిపోయాడు, పాపములో ఉన్నాడు. పాపాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించక పాపాన్ని ప్రేమించాడు. పాపాన్ని కోరుకున్నాడు కానీ దేవుణ్ణి మాత్రం కోరుకోలేదు. ప్రియులారా, పాపిగా మారిపోయిన మనిషిపై దేవుడు చూపుతున్న ప్రేమ ఏంటి? అసలు ప్రేమ ఏంటి? ఇది బాగా ఆలోచించాలి. అందరిపైన ఉపకారం ఎలా ఉన్నాడైనా? దుష్టులుగా సమాజంలో బ్రతుకుతున్నారు కదా. దుష్టత్వంతో మనుషులు బ్రతుకుతున్నా ఇంకను ఆయన జాలి, ఆయన ప్రేమ మనిషి పట్ల ఉంది. కారణం ఏంటి చూడండి. మనిషిని లేవనెత్తాలనుకుంటున్నాడు ఆయన. మనిషిని బాగు చేయాలనుకున్నాడు. పాడెడిపోయిన మనిషిని లేవనెత్తి పాడెడిపోయిన మనిషికి ఉపకారుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా కనపడతలేదా? మనకి కనపడతలేదా? అందరికీ ఆయన ఎలా ఉపకారం ఉన్నాడు చూడండి. మనుషులందరూ పాపంతో చచ్చి పడి ఉండలేదా? దుష్టత్వంతో చనిపోయి ఉన్న వ్యక్తిని లేవనెత్తాలని తన కుమారుని పంపించాడు. ఇదే ఉపకారం, అసలైన ఉపకారం. ఇదే మనుషులు ఆలోచించవలసిన ఉపకారం. తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపములో పడిపోయిన వారందరిని లేవనెత్తాలని దేవుడు మనుషులందరిపై ఒక ఉపకారుడుగా నిలబడినట్టుగా కనపడుతుంది. చూసారా? ఏమంటున్నాడు? బైబిల్లోకి వెళ్దాం. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుడు పుట్టించి, అంటే యేసును పుట్టించి,
యేసును పుట్టించి. అర్థమైందా? దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వములో నుండి మండలించుట వలన మిమ్మల్ని ఆస్వాదించుటకు, అంటే మిమ్మల్ని దీవించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ఇది బాగా మీరు అర్థం చేసుకునే వారు ఉండాలి. మొదట మీ యొద్దకు పంపాను ఎవరిని? క్రీస్తు వేసి వారిని, తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుని మొదట మీ యొద్దకు పంపాను. ఎందుకు పంపానంటే నేను ఎలా ఉపకారిగా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎలా ఉపకారుడిగా ఉన్నానంటే, మీకు ఉపకారం ఏం చేయబోతున్నానంటే అది మీరు బాగా తెలుసుకోవాలి. మీరందరూ దుష్టత్వములో నుండి మరలా నా